హాయ్ అండి, జై శ్రీరామ్. ఇప్పుడు మీరు చూస్తున్నది మొగలి చెట్టు అండి. కొత్తగా మన తోటలోకి వచ్చింది. అయితే దీన్ని సంపాదించాలని చాలా నాళ్ళ ప్రయత్నం చేశాను. నాకు తెలియదు నర్సరీలో కూడా అమ్ముతారని. కారణం ఏంటంటే ఇది కూడా అసలు అమ్మే మొక్క కింద అయిపోయిందంటే, పల్లెటూరులో అసలు ఇదివరకు డొంకల కింద ఉండేవి. దీన్ని దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఒకటి ముళ్ళు ఉంటాయి, చాలా రంపాల్లో ఉంటాయి. మీరు దగ్గరికి చూడతాను చూడండి, ఇవన్నీ ఇవన్నీ కూడా రంపాల్లో ఉంటాయి అన్నమాట ముళ్ళు. నెక్స్ట్ రెండోది ఏంటంటే విపరీతమైన పాములు ఉంటాయండి. త్రాచులు, జెర్రిగుడ్లు ఇవన్నీ కూడా ఈ మొగల డొంకల్లో చేరతాయి. ఇది మంచి సువాసన వస్తుందండి. అసలు ఎక్కడున్నా కూడా మొగల డొంకలకి పువ్వులు పూసే సీజన్లో ఇంచుమించుగా మీకు ఆగస్ట్ సెప్టెంబర్కి బాగా ఎక్కువ వస్తాయి పువ్వులు. ఇప్పుడు మొగ్గ దశ స్టార్ట్ అవుతుంది మనకి, మే జూన్కి మొగ్గ దశ స్టార్ట్ అవుతుంది. అయితే ఇవి విపరీతమైన డొంకల కింద అలివేస్తాయి అన్నమాట. మనకి అరటి మొక్కలకి ఎలా అయితే పిలకలు వస్తాయో, ఇవి కూడా ఒకటి పాది మన నేల మీద పాతే ఉంటే మాత్రం విపరీతంగా అలివేస్తాయి. మామూలుగా ఇవి కొబ్బరి చెట్టు అంత హైట్ కూడా అవుతాయండి. బాగా ఎత్తు పెరుగుతాయి, 30 మీటర్లు 40 మీటర్లు కూడా ఎత్తు పెరుగుతాయి. అయితే ఇవి డొంకల కింద అలిగితే మాత్రం ఇంకా మనం కంట్రోల్ చేయడం కష్టం. మనం తెచ్చుకోవాలనుకుంటే ఇలా కుండీల్లో తెచ్చుకోవడం బెస్ట్. ప్రస్తుతం నర్సరీలో ఏంటంటే బ్యాగుల్లో కానీ కుండీల్లో కానీ అమ్ముతున్నారు. అయితే ఇది ఎంతవరకు పూలు ఇస్తుంది అనేది తెలియదు. వాడు చెప్పడం ఏంటంటే ఇలాగే పొట్టుగా పెంచితే మీకు ఒక ఏడాది తర్వాత పూలు పూసేస్తుందండి, ముదర కాండాలు మేము పాతి పెడతామని అని చెప్పాడు. కాండం మంచి స్ట్రాంగ్గా ముదురుగా ఉంది వాస్తవానికి. దీనికి కేతకి పుష్పం అని పేరు సంస్కృతంలో. దీన్ని యూజింగ్ ఏంటి అని అనుకుంటే సెంటు రకరకాల పెర్ఫ్యూమ్స్ అన్నీ కూడా వాడతారు. అలాగే ఆయుర్వేద శాస్త్రంలో కూడా దీనికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అయితే దీన్ని మామూలుగా శివ పూజకి పనికిరాదండి, ఈశ్వరుడి యొక్క పూజకి ఇది నిషిద్ధం. ఇది ఎందుకు అనేది ఒక చిన్న కథ ఉంది, అది కూడా చెప్తాను మీకు. ఈశ్వరుడు బాగా పెరిగిపోతూ ఉన్నట్ట. కారణం ఏంటంటే విష్ణువు ప్లస్ బ్రహ్మగారు వీరిద్దరు కూడా ఒకరినొకరు నేనంటే లోకాన్ని సృష్టించింది నేనే కాబట్టి నేనే పెద్ద అని ఈయన, లేదు నా నాభిలోంచి నువ్వు వచ్చావు అసలు అంచేత నీకు తండ్రిని కాబట్టి నేనే పెద్ద అని, ఇలా రకరకాలుగా వీళ్ళు వాదించుకున్నారట. అంటే పెద్ద చిన్న వయసులో ఎలా వస్తాయంటే దేవతల్లో ఎవరికి ఎక్కువ శక్తి ఉందో దాన్ని పోలుస్తారన్నమాట. ఆ కారణం చేత నాకే శక్తి ఎక్కువ అని ఈయన, కాదు నాకే ఎక్కువ అని ఈయన, అంటే బ్రహ్మ విష్ణువులిద్దరూ కూడా ఇలా పోటీ వచ్చింది, వీళ్ళిద్దరికి వాదన వచ్చింది. తద్వారా మన ఇద్దరికి అతీతంగా ఉన్న పరమేశ్వరుని అడుగుదామని చెప్పేసి ఆ ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి అడిగారట. ఇలా మాకు వాదన వచ్చింది, మేమిద్దరిలో ఎవరు గొప్ప అని చెప్పేసి అడిగితే, స్వామి మీ ఇద్దరిలో ఎవరు గొప్ప అని నేను ఏం చెప్పగలను, ఒక పని చేయండి, నేను ఒక లింగాకృతిగా తయారవుతాను, దాని మొదలు పైకి ఒకళ్ళు వెళ్ళండి, పాదాల దగ్గర ఒకళ్ళు వెళ్ళండి, పాదాలు దర్శించుకుని లేదా నా శిరస్సు దర్శించుకుని ఎవరైతే నా దగ్గరికి ముందుగా వస్తారో వారు పెద్ద, అంటే వారు గొప్ప అని చెప్పేసి శివుడు చెప్పాడు. అలా ఈశ్వరుడు ఒక బ్రహ్మాండమైన జ్యోతి స్వరూపంలో బాగా పైకి ఎదిగిపోయాడు. అవి 14 లోకాలు కూడా కనిపించేలా ఉన్నాయి. అంతటి శివలింగం పైకి వెళ్ళిపోయింది. అయితే మరి దీనికి సంబంధించి బ్రహ్మగారేమో పైకి వెళ్తున్నారట, విష్ణువేమో పాదాల వైపు వెళ్తున్నట్ట. విష్ణువు ఎంత వెతికినా కూడా పాదాలు కనపట్టలేదు, అలా కిందకుంటూనే ఉంది. అలాగే బ్రహ్మగారు ఎంత పైకి వెళ్తున్నా కూడా ఆయనకి శిరస్సు కనపట్టలేదు. మరి ఎలాగా అని చెప్పేసి విష్ణుమూర్తి, సరే ఇంకా మనం ఓటంపాలు అయిపోయినట్లేనేమో, బ్రహ్మగారి గెలిచుంటారు, ఆయనకి శిరస్సు దొరుకుతుంది, మనం ఎంత దూరం వెళ్తున్నా కూడా ఇది పెరిగేలా లేదు, అంచేత పరమేశ్వరుడే మన ఇద్దరికన్నా గొప్ప అయి ఉంటాడు అని చెప్పేసి ఆయన భావించి మళ్ళీ తిరుగు ప్రయాణం చేయడు.
బ్రహ్మగారు ఆయనకి తిరుగు ప్రయాణం అవుతూ ఆలోచించుకున్నాడు. ఆయనకు కూడా శిరస్సు దొరకలేదు, ఆయన కూడా తిరుగు ప్రయాణం అవుతున్నాడు. కాకపోతే ఆయన అనుకున్నాడు, ఏంటి మనం ఓడిపోతే ఒకవేళ మనం అంటే ఈగో హర్ట్ అవుతూ ఉంటుందంటారు. అయితే తను గెలిచినా గెలవకపోయినా తనకి మనస్సు అంగీకరించదన్నమాట ఓడిపోవడం కోసం. అంచేత ఆయన ఏం చేశాడంటే వెళుతూ ఉండగానే ముందు ఒక ఆవు వస్తుందన్నమాట పైనుంచి. ఆవు వస్తే, ఆవు నేను చూసేవా పైనుంచి, ఇంకా పైనుంచి వస్తున్నావు కదా, ఇంత పైనుంచి వస్తున్నావు అంటే, ఇదిగో పలానా ఇంత దూరం నుంచి వస్తున్నానని చెప్తుంది. అక్కడ ఏమైనా ఈశ్వరుడు యొక్క శిరస్సు కనిపించిందని అడుగుతాడు. అబ్బాయి లేదు, నాకేం కనిపించలేదు, ఇంకా పైకి ఎక్కడికో ఉందని చెప్తుంది ఆవు. సరే నువ్వు నా కూడా ఉండు అంటాడు. తర్వాత ఇంకా పైకి వెళ్తాడు. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత ఆవు ఎక్కడి నుంచి వస్తుందో దాని పైకి కూడా వెళ్తాడు. అలా పైకి వెళ్ళినా కూడా కనిపించదు. అప్పుడు ఒక మొగల పువ్వు, ఇప్పుడు మనం చూస్తున్న చెట్టే, ఆ మొగల పువ్వు పైనుంచి కింద పడుతూ ఉంటుంది. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగితే, పలానా ఇంత దూరం నుంచి వస్తున్నానని చెప్తుంది. నువ్వు ఏమైనా కనుక ఈశ్వరుని చూసంటే, లేదు దేవతలు నన్ను శివుడికి పూజ చేయడానికి ఉపయోగించారు, కాకపోతే శిరస్సు కనపడలేదు, మధ్య భాగంలోనే వేసారు అని చెప్తుంది ఆ మొగల పువ్వు. అలా చెప్పిన తర్వాత సరే నడైతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్దాం అని చెప్పేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి చాలా దూరం ప్రయాణిస్తూ ఉంటాడు. అలా ప్రయాణించిన తర్వాత ఆయన డిసైడ్ అవుతాడు అనమాట, ఇంక ఇది తెలియలేదు, విష్ణుమూర్తి ఈ పాటికి పాదాలు కనిపించేసి ఉంటాయి, ఆయనే నగ్గేసే ఉంటాడు, మనం కనిపించలేదంటే మనం ఓడిపోతాం కదా, అంచేత మనం నగ్గాలని చెప్పేసి ఈ ఆవుని మొగల పువ్వుని సాక్ష్యానికి చెప్పమంటాడు అనమాట. ఏమని అంటే, మాకు బ్రహ్మగారు చూశారు, ఈశ్వరుడు యొక్క తలని చూశారు, మేమిద్దరం కూడా చూసాం స్వామి బ్రహ్మగారు చూడడం అని చెప్పేసి ఈశ్వరుడికి చెప్పడానికి వీళ్ళిద్దరిని సాక్ష్యం తీసుకెళ్తాడు అనమాట. నిజానికి ఈశ్వరుడికి తెలియకుండా ఏది జరగదు. మూడో కంటికి తెలియకుండా అంటాం, కానీ ముక్కంటికి తెలియకుండా ఏది జరగదు. అందుచేతనే ఆ ఈశ్వరుడు నవ్వుకున్నట్ట ఒకంత కోపం కూడా వచ్చిందిట. నువ్వు సత్యలోకంలో ఉంటావు కాబట్టి సత్యాన్ని పలకాలి, అలా పలకనందుకు నీకు ఈ రోజు నుంచి ఎవరు కూడా పూజించరు అని బ్రహ్మగారి శాపం ఇచ్చారట. ఇక అబద్ధపు సాక్ష్యం చెప్పినందుకు, అంటే ఈరోజు మనకి చాలామంది అబద్ధపు సాక్ష్యాలు చెప్తుంటారు, అలా చెప్పిన వాళ్ళకి కూడా అలాంటి శాపాలు తగులుతాయి అనడానికి మనకి ఈ కథ ప్రతీతి అన్నమాట. ఈ మొగల పువ్వు ఎప్పుడైతే అబద్ధపు సాక్ష్యం చెప్పిందో, ఈ మొగల పువ్వుని నువ్వు ఈ రోజు నుంచి నా అంటే నా నా పూజ విధానం భాగంలో పుష్పాలు ఏవైతే సమర్పిస్తారో అందులో కేతకీ పుష్పం నిషేధము అని ఈ పువ్వుని నిషేధించాడు. అలాగే ఆవుకి, నువ్వు సకల దేవతా స్వరూపమైన గోమాతవి, నీకు అయినా అబద్ధం చెప్పావు కాబట్టి నిన్ను కూడా శపిస్తాను, ఈ రోజు నుంచి నీకు పూజలు లేవు అని చెప్పేసి శపిస్తాడట. మరి ఈ ముగ్గురు కూడా శాపానికి గురైనప్పటికీ కూడా మళ్ళీ వీళ్ళ ముగ్గురు కూడా వేడుకుంటారు. బ్రహ్మగారేమో, మన్నించండి స్వామి, నాకు అహంభావం అడ్డొచ్చి నేను పైగా విష్ణువు ఎక్కడైతే పాదాలు చూసేసేయడమో అంజని నేను ఓడిపోతానని చెప్పేసి, కానీ విష్ణువు నిజాయితీగా ఒప్పేసుకున్నాడు, పాదాలు చూడలేదు, నాకు కనపడలేదు, నేను ఓడిపోయానని. కానీ నాకు మాత్రం అది తెలియదు కదా, ఒకవేళ ఆయన పాదాలు చూసేసాను ఉన్నాడేమో, అందుచేతనే మనకి ఓడిపోతావు అని చెప్పేసి నువ్వు కనిపించమని చెప్పాను స్వామి, మన్నించి నా పూజార్హత నాకు ఇప్పించండి అని చెప్పేసి బ్రహ్మగారు వేడుకుంటారు. ఆ కారణం చేతనే మనకి ఇంటికి పురోహితులు వచ్చినప్పుడు బ్రహ్మగారు వచ్చారండి అంటాం, మా ఇంటి బ్రహ్మగారండి అంటాం. అంటే బ్రహ్మగారికి ఏమని చెప్పాడంటే ఈశ్వరుడు, ఎక్కడైతే పురోహితులు పీట మీద కూర్చొని మనకి ఈ వైదిక కార్యక్రమాలు చేయిస్తుంటారో వారు బ్రహ్మగారు, అంటే చతుర్ముఖ బ్రహ్మగారు అయిన నువ్వు ఆ బ్రాహ్మణుడి మీద ఆవాహన అయ్యి, ఆ యజమానులు ఆఖరిని బ్రాహ్మణుడిని పూజించి వారికి నూతన వస్త్రాలు ఇచ్చి దక్షిణ సమర్పిస్తూ ఉంటారు. ఆ కారణం చేతనే ఆ పూజ ఏదైతే చేస్తారో పురోహితుడికి, అప్పుడు నువ్వు ఆ పురోహితుడి మీద ఆవాహన అయ్యి ఆ పూజల్ని మనుషుల చేత అందుకుంటావు అని చెప్పేసి ఆయన దాన్ని సవరణ చేశాడనమాట. అందుకే మన ఇంటికి వచ్చిన పురోహితుల్ని బ్రహ్మగారు అని ఒకళ్ళు ఉంటారు, మిగిలిన వాళ్ళని ఋత్వికులు అంటారు. అంటే మిగిలిన వాళ్ళు మంత్ర సహాయం చేస్తుంటారు, కానీ ఇంటి బ్రహ్మ అనేది ఒకళ్ళనే పెట్టుకుంటారు అన్నమాట.
సాధారణంగాను. ఆ కారణం చేత ఆ బ్రహ్మగారు ఎవరు అంటే చతుర్ముఖ బ్రహ్మగారే అని చెప్పేసి చెప్పబడుతుందన్నమాట. అలా బ్రహ్మగారికి శాపోపశమనం అయింది. తర్వాత మరి ఆవు కూడా వేడుకుంది, అయ్యా మమ్మల్ని సృష్టించింది బ్రహ్మగారు కదా, మరి తండ్రి మాట జవదాటకూడదు కదా, ఆ కారణం చేతనే మేము ఇలా అబద్ధం చెప్పవలసి వచ్చింది, దయచేసి మన్నించి మాకు కూడా పూజార్హత కల్పించు స్వామి అని చెప్పేసి ఆ ఆవు ఆ మొగలి పువ్వు కూడా వేడుకునేట. ఆ కారణం చేత ఆవుకి సరే నువ్వు ముఖంతో తల ఊపావు కాబట్టి ఊ అని అంచేత అలా ముఖంతో ఊ కొట్టావు కాబట్టి ముఖానికి శాపం ఇస్తున్నాను, ముఖాన్ని ఈరోజు ఎవరో పూజించరు, ఈ రోజు నుంచి పృష్ఠ భాగాన్ని పూజిస్తారు అని చెప్పేసి పృష్ఠ భాగానికి అర్హత ఇచ్చాడు. అందుకే గో పూజ చేసేటప్పుడు వెనకాలనే పూజ చేయాలి, ఎదర పూజ చేయకూడదు, ముఖానికి అలంకరణ వరకు చేయొచ్చు కానీ పూజ చేయకూడదు అని చెప్పేసి అవుతుంది. ఇక మూడో విషయం కేతకీ పుష్పం అన్నమాట. కేతకీ పుష్పం ఈ మొగలి పువ్వు అది కూడా వేడుకుంది, క్షమించమని అడిగింది. ఆ కారణం చేత మొగలి పువ్వుకి ఏం చేశారంటే, ఈ రోజు నుంచి నువ్వు నాలో సగభాగమైన అమ్మవారు ఉన్నారు కాబట్టి ఆవిడికి మహాప్రీతిగా నువ్వు ఆ పుష్పాలలో రారాజు అవుతావు అని చెప్పేసి ఆ కేతకీ పుష్పానికి వరం ఇచ్చాడనమాట. అంచేత ఈశ్వరుడు శాపం ఇచ్చాడు కాబట్టి శివుడికి మాత్రమే పనిచేయదు, ముందు దేవతలకి అందరికీ పనిచేయదని శాపం ఇచ్చినప్పటికీ శివుడికి శాపోపశమనం చేశాడు. అంటే తనకు మాత్రమే పూజ చేయకూడదని, మిగిలిన దేవతలకు ఎవరికైనా ఇష్టం ఉంటే దీన్ని పూజించవచ్చు అని చెప్పేసి శాపోపశమనం చేశాడు. అలాగే ఒక వరం కూడా ఇచ్చాడు, ఆ అమ్మవారికి ప్రీతికరమైన పుష్పాల్లో ఒకటి అవుతావు అని చెప్పేసి. అలాంటి ఉత్కృష్టమైన మొక్క ఈ మొక్క. దీన్ని మామూలుగా చాలా కష్టం. ఇప్పుడు ప్రస్తుతం అయితే దసరాల సమయంలో ఒక పువ్వు వచ్చి 1000 రూపాయలు అమ్ముతున్నారు. అది మరి ఎంతవరకు న్యాయమో నాకు తెలియదు, అంత దారుణమైన రేట్లు అయితే దానికి ఉన్నాయి. అందుచేతనే నేను ఇంక చెట్టు వేయాలని నిర్ణయించుకున్నాను అనమాట. ఇది ఒక 2-3 ఏళ్ళు చూసి పూస్తే ఓకే, లేకపోతే కనుక అప్పుడు నేలలో పాతి కింద అప్పుడు చెట్టు పైకి ఎదిగినా పర్వాలేదు అనుకుని మిగిలిన పిల్లకలు ఏవైతే వస్తే వాటిని కట్ చేసేసి ప్రూనింగ్ చేసేసి దీన్ని మాత్రం పెంచి ఎలాగైనా పువ్వు పూయించాలనేది నా ఆకాంక్ష. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో దయచేసి కామెంట్ చేయండి.